నిన్న మొన్నటి వరకు రేవంత్ గగ్గోలు పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరి ఫోన్లు ట్యాపింగ్లు చేసిరు. ముఖ్యంగా నా పైన పూర్తి నిఘా పెట్టి ఫోన్లు ట్యాపింగ్ చేసిరని గగ్గోలు పెట్టినవైనా మనం అంతా చూసినాము. అంటే ఈ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని డైవర్షన్ చెయ్యనిక అని చాలా మంది అనుకున్నారు. అసలు డైవర్షన్ ఎక్కడ జరిగిందంటే తమ సొంత పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్లే కాదు, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారనే విషయం బయటికి పొక్కకుండా ముందే మేము కాదు వీళ్ళు చేస్తున్నాం అనేసి ఒక హింట్ ఇచ్చి వదిలేసిరు. ఇక మా ట్యాపింగ్ విషయం అసలు బయటికి రాకుండా పోతుంది అనుకున్న నేపథ్యంలో ఏదైతే ఇంగ్లీష్ వెబ్సైట్ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అనే విషయం బయటికి రాగానే కూపీ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఏకంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్న వైనం బయటకు వస్తుంది. ఈ చర్చ మాట్లాడుతుంది, ఈ గుసగుసలు మాట్లాడుతుంది ఎవరో కాదు, ఇది ఏకంగా గాంధీ భవన్లో వినిపిస్తున్న గుసగుసలు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు. మా ఫోన్లే కాదు, మా మంత్రులు మా ఎమ్మెల్యేల ఫోన్లే కాదు, ఇటు మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుంది. మీరు ఇంతవరకే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది. కేటీఆర్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, రేపు రాబోయే ఎలక్షన్లో ఎలాంటి వ్యూహాలు వేస్తున్నారని తెలుసుకోవడానికి మొత్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే మాట బయటికి రావడంతో ఒక కలకలం మొదలైంది. అంటే ఎట్లా ఉందనంటే రేవంత్ రెడ్డి తీరు దొంగది అన్నట్టుగా ఉంది, తీరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇంకా ఈ ఈడీ దాడిలో వెనుక కూడా ట్యాపింగ్ రాడార్ అనేసి వస్తుంది. కీలక మంత్రిపై ఈడీ రైడ్ వెనుక ఫోన్ ట్యాపింగ్, భవిష్యత్తు భయంతోనే ముఖ్య నేత నిఘా. సో ఇదెవరి గురించి, పొంగులేటి గురించి కూడా వార్త బయటకు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అప్పట్లో అతని మీద వాళ్ళ ఇంట్లో ఈడీ రైడ్ జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. లగ్జరీ రిస్ట్ వాచ్లు, మనీ లాండరింగ్ ఉదంతాల్లో సంభాషణలు గుట్టుగా విన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. గత సెప్టెంబర్లో కీలక నేత ఆయన బంధువుల ఇళ్లలో జరిగిన ఈడీ సోదాలు తాజాగా తెరపైకొచ్చినాయి. యువ ఎమ్మెల్యే చేతికి కీలక భూమి పత్రాలు, దానికి ట్యాపింగే కారణం అంటున్నారు ఆయనకు నేతకు సంబంధించిన సన్నిహితులు. అంటే ఎక్కడి నుంచి అప్పుడు ఈ వాచ్లకు సంబంధించి విషయం కూడా మకావు నుంచి లగ్జరీ వాచ్ల దిగుమతిని ముఖ్య నేత రాడార్ పసిగట్టిందా అని అంటే ప్రస్తుతం చూస్తే ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. 5 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్లో రికార్డ్ అయిందా? లగ్జరీ రిస్ట్ వాచెస్ ఫిబ్రవరి 5న చెన్నైకి వస్తుందని ఫోన్ ట్యాపింగ్ విశ్లేషణలోనే బయటపడిందా? పక్కా నిర్ధారణతోనే చెన్నై కస్టమ్స్ అధికారులకు తెలంగాణ నుంచి ఫోన్ వెళ్ళిందంటే అవుననే సమాధానం వస్తుంది. అంటే ఈ ఈడీ దాడుల వెనుక కూడా, ఆ రోజు పొంగులేటి జరిగిన ఇంట్లో ఈడీ దాడుల వెనుక కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఖచ్చితంగా బయటకు వస్తుంది. సో ఈ విషయంపై ఇప్పుడు మల్ల గుల్లాలు పడుతున్న వైనము. ఎవరు ఫోన్లు మాట్లాడాలన్నా కూడా ఈరోజు ఎవడు మాట్లాడతాడు ఈ ఫోన్లు, వేరే దారులు వెతుక్కుందాం అనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఫోన్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ప్రతి కాల్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాలేదు, ఇది మిగతా ఇటు బీఆర్ఎస్కి బీజేపీ కూడా పాకింది. సో ఈ విషయం బయటపడ్డా కూడా దీన్ని బయటికి పొక్కకుండా ఉండడానికి ముందే మనము దొంగోడు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరి ఫోన్లు రికార్డులు చేసింది, ట్యాప్ చేసింది అనే విషయాన్ని బయటికి వదిలేస్తే మన విషయం బయటకు వచ్చినా కూడా ఎవరు నంబర్ అనే దాంట్లో స్కెచ్ వేశారట. కానీ ఈరోజు ఏ స్కెచ్ వేసినా ఆ స్కెచ్ వాళ్ళ మెడకే చుట్టుకుంటుందన్న వైనం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా బాగా సీరియస్ అయిన విషయం ఏంటంటే మీనాక్షి ఫోన్ కూడా ట్యాప్ అయిందనే విషయం కూడా ఈ రోజంతా కూడా ఇది కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్న విషయం. ఎందుకంటే మీనాక్షి ఫోన్ ట్యాప్ చేయడానికి కారణం ఏంటంటే ఆమె ఏ ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంది, ఏ మంత్రులతో మాట్లాడుతుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాట్లాడుతుంది, తన సీటు ఉంటుందా ఊడబీకుతుందా అనే తరుణంలో ఇవన్నీ కనుక్కోవడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు.
నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే కనుక నిజంగా ఈ విషయం ఎలాగూ రాహుల్కి తెలిసింది. మరి రాహుల్కి తెలిసిన నేపథ్యంలో రాహుల్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నాడు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు చాలా ఉత్కంఠగా సాగుతున్న వైనం అనే చెప్పాలి. సో వాళ్ళు మాట్లాడుకుంటున్న అంటే గాంధీ భవన్లో మాట్లాడుకుంటున్న గుసగుసలు కావచ్చు, అలాగే కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నేతలు కొంతమంది మాట్లాడుకుంటున్న నేతల ప్రకారము ఆ సమాచారం ప్రకారం చూస్తే ఇటు కేటీఆర్ అండ్ హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అవుతుందన్న విషయం బయటకు వచ్చింది. ఇక హరీష్ రావు అయితే నా ఫోన్ ట్యాప్ అవుతుందనే విషయాన్ని ఆయన బాజాబ్తానే బయటకు చెప్పడం జరిగింది. ఒక రిపోర్టర్ తనతో మాట్లాడుతున్న విషయాన్ని నువ్వెందుకు పదే పదే హరీష్ రావుతో మాట్లాడుతున్నావు అనేసి ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డి అడిగిన విషయాన్ని ఈయనకి ఎలా తెలుసు నేను మాట్లాడుతున్న మాటలు అనేసి ఆల్రెడీ హరీష్ రావు బాజాబ్తానే మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ అయిందనే విషయంలో అంటే ఒక కలకలం రేపిందని చెప్పాలి. ఇటు పొంగులేటి విషయంలో పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ రైడ్స్కి ఫోన్ ట్యాపింగ్ కారణం. సో ఈరోజు హరీష్ రావు చెప్పిండు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. ఈరోజు చెప్తున్నారు, ఈరోజు మంత్రులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇందులో ఇంకా తెరపైకి వస్తున్న విషయం ఏంటంటే బాగా ఫోకస్ పెట్టింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి అతనికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విషయం కూడా ఇప్పుడు గుప్పమంటుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం అంతా కూడా ఈరోజు తిరిగి రేవంత్ మెడకే ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఫోన్లు వాడే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు. అంటే ఫేస్ యాప్, వాట్సాప్ లాంటి కాల్స్ కూడా సేఫ్ అనుకుంటున్నారు, కానీ అలాంటి వాటిని కూడా ట్యాప్ చేయడానికి ఇజ్రాయిల్ నుంచి తెచ్చిన ఒక పరికరము ఆ కాల్స్ను కూడా ట్యాప్ చేస్తుందని మాట్లాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఫోన్లో మాట్లాడడం కంటే కూడా ముఖాముఖిగా మాట్లాడుకోవడమే బెస్ట్ అనే సలహాలు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఇటు పొంగులేటి ఇంట్లో ఈడీ రైట్స్కు సంబంధించిన విషయం కావచ్చు, ఈరోజు కేటీఆర్కు సంబంధించిన ఫోన్ ట్యాంపింగ్ విషయంలో మాత్రం మొత్తంగా కలకలం రేపుతుంది. ఏదైతే ప్లాన్గా చేద్దామనుకుంటున్నారో అదే వచ్చి ఈరోజు సీఎం మెడకు ఉచ్చు బిగుస్తుందన్న విషయము ఈరోజు అందరూ ప్రస్తావిస్తున్నారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని అసలు విషయాన్ని పక్కకు తప్పించి మిగతా వాళ్ళ మీద నెట్టాలనుకున్న విషయం బాజాబ్తా బట్టబయలు కావడంతో అందరిని కూడా రేవంత్ రెడ్డిని అనుమానాస్పదంగా చూస్తున్నారు. వాళ్ళ ఫోన్లందరినీ కూడా చెక్ చేసుకుంటున్న వైనము, ఎవరితో మాట్లాడినాము, ఎవరి నోట్లో నుంచి తమ మాటలు వినిపించబోతున్నాయి అనేసి సో అందరు కూడా అలర్ట్ అవుతున్న నేపథ్యంలో దీన్ని ఏ రకంగా తిప్పి కొట్టబోతున్నారు అనేది మళ్ళీ చెప్తున్నాను, దొంగది అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిన విషయం ఏంటంటే తమ ఫోన్ ట్యాపింగ్ విషయాలు, తను చేస్తున్న విషయాలు ఎక్కడ బయటికి వస్తాయో అన్న నేపథ్యంలో తను అలర్ట్ అయ్యి ఆ విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఫోన్ ట్యాపింగ్లు చేసిందని హడావుడి చేస్తున్న వైనాన్ని ఈరోజు ప్రజలెవ్వరు కూడా నమ్మని పరిస్థితి ఏర్పడింది. అమ్మో దీని వెనుక ఇంత స్కెచ్ ఉందా రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్లో, అంటే తాను ఫోన్ ట్యాప్ చేస్తూ అది బయటికి వస్తే బ్లేమ్ కాకుండా ఉండడానికి ముందే, ఎందుకంటే తన స్కెచ్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా, అదే స్కెచ్ వేసిన నేపథ్యంలో ఇలా తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ఇంగ్లీష్ వెబ్సైట్లు ఏదైతే సొంత మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తున్నారు, వాళ్ళ బెడ్రూమ్లలో ఉండి మాట్లాడుకుంటున్న సంభాషణని విని ఆ తర్వాత దూతగా మరో మంత్రిని పంపించి ఆ మంత్రి వీళ్ళు ఏం మాట్లాడుకున్నో చెప్పిన మాటల్ని బయటికి రావడంతో అందరూ కూడా బిత్తరపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది సొంత పార్టీకే పరిమితం కాలేదు, ప్రతిపక్ష పార్టీలకు కూడా పాకుతున్న వైనంలో దీన్ని ఎలా కట్టడి చేస్తారు, తెలంగాణ ప్రజలు దీన్ని ఎలా తిప్పి కొట్టబోతున్నారు అంటే రాజకీయాల కోసము నీచపు మాటలు, నీచకు సంస్కృతికి తెరలేపిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రానున్న ఎలక్షన్లలో ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నారు, చెప్తారు అంటూ జరుగుతున్న వైనాన్ని అందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. నిన్న మొన్నటి